తలడిల్లిపోయినటువంటి సగర చక్రవర్తి విష్ణుమూర్తిని గురించి తీవ్రంగా ధ్యానం చేశాడు. విష్ణుదేవుడు త్వరలోనే ప్రత్యక్షమై ఇలా వరాలు ఇచ్చాడు. సగరా, నువ్వు బాధపడకు, నీ వంశం నశించదు. అక్కడ కపిల మహర్షిగా ఉన్నది నేనే. నీ కొడుకులు కొంచెం తొందరపడ్డారు, ఫలితంగా భస్మైపోయారు వాళ్ళందరూ కూడా. అయినా వారికి నరకం రాదు. కొద్ది కాలంలో నీ వంశం వాళ్లే కృషి చేసి వాళ్లకు స్వర్గలోకాన్ని కలిగిస్తారు. నీ పుత్రులు తీసిన గుంటల వల్ల సముద్రుడు బాగా విస్తారాన్ని పొందుతాడు. ఇప్పటికే సముద్రం ఉన్నది, ఇంకా సముద్రుడు ఎక్కువ అవుతాడు. అందువల్ల అతడు నిన్ను తండ్రిగా స్వీకరిస్తాడు. సగరుడు పుత్రుడు కనుక సాగరుడు అనే కొత్త పేరు సముద్రుడికి కలుగుతుంది. మీకు గొప్ప కీర్తి కలుగుతుందని విష్ణుదేవుడు వరాలు ఇచ్చాడు. ఈ విధంగా వరాలిచ్చి విష్ణుమూర్తి అంతర్ధానం అయిన కొద్దిసేపటికే సముద్రదేవుడు పూజా ద్రవ్యాలను తీసుకొని సగరుడి దగ్గరికి వచ్చి తండ్రి అంటూ నమస్కరించాడు. సముద్రదేవత చివరికి యాగాశ్వం దొరికింది. సగరుడు తన 100వ అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత సగర చక్రవర్తి తన పెద్ద కొడుకు పంచజనుడికే పట్టాభిషేకం చేసి తాను తపోవనాలకు వెళ్ళిపోయాడు. పంచజనుడి కొడుకు అంశుమంతుడు, ఈతని కొడుకు దిలీపుడు. ఈతనికే ఖట్వాంగుడు అని మరొక పేరు. ఈతడు శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళి దేవదానవ యుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధాలు చేసి వస్తూ ఉండేవాడు. ఒకసారి అలాగే వెళ్ళి ఒక యుద్ధంలో గెలిచి వెనక్కి తిరిగి రాబోతూ మాటల యొక్క ప్రసక్తిలో నా ఆయుర్దాయం ఇంకా ఎంత మిగిలింది, ఎంత ఉంది అని దేవేంద్రుని అడిగాడు. దేవేంద్రుడు నవ్వి, రాజా, మానవులకు ఆయుర్దాయం ముందుగా చెప్పకూడదు. అయినా నీ మాట కాదనలేను. నీకు ఒక ముహూర్త కాలం మాత్రమే, అంటే 24 నిమిషాలు మాత్రమే ఆయుర్దాయం మిగిలి ఉంది అన్నాడు. దాంతో తెలివి తెచ్చుకున్నటువంటి ఖట్వాంగుడు అన్ని చోట్ల గెలుచుకొనే వస్తున్నాడు. ఇంద్రలోకాలన్నీ గెలిచాడు. ఆ దేవేంద్రుడి ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని అడిగి తెలుసుకొని ఆ ముహూర్త కాలంలోనే నిశ్చల పరబ్రహ్మ ధ్యానం చేసి సూటిగా ముక్తిని అందుకున్నాడు. నువ్వే చెప్పావు కాబట్టి నువ్వే నాకు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించు. బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాడు, ముక్తిని పొందాడు. ఈ ఖట్వాంగుడి కొడుకే భగీరథుడు. ఇప్పుడు వచ్చాను చూడండి, ఎంత బాగా వస్తున్నాము. స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి కథకు వచ్చాము చూడండి. భగీరథుడు తన వంశీకులకు 3 తరాలుగా చేస్తున్న ప్రయత్నానికి పరిపూర్ణత కలిగించి తన తపోబలం చేత గంగాదేవిని తన కుమార్తె అయ్యేలాగా వరం పొంది ఆ నదిని స్వర్గం నుంచి భూలోకానికి, భూమి నుంచి పాతాళలోకానికి తీసుకువెళ్ళి తన ముత్తాతలకు ముక్తి కలిగించిన వాడు ఇతడే. అందుకే గంగకు భాగీరథి అనే పేరు కూడా ఏర్పడింది. ఇతనికి 9వ తరం వాడు సౌదాసుడు. ఇతనికే కల్మషపాదుడని, మిత్రసహుడని మారు పేర్లున్నాయి. ఇతని వంశంలో సుప్రసిద్ధుల్లో ఒకడు. భాగీరథుడు కథ మనం చెప్పాల్సిన పని లేదు. ఇతనికి 5వ తరం వాడు మరో దిలీపుడు. చూసారా, ఇతడు శ్రీరాముడికి ముత్తాత. ఇతని కొడుకే రఘువు. ఈయనను బట్టే సూర్యవంశానికి రఘువంశం అనే పేరు కూడా వచ్చింది. నారాయణ నారాయణ హరే కృష్ణ. రఘుపుత్రుడే
అజుడు. అజపుత్రుడే దశరథుడు. శ్రీహరి ఇతని కడుపున శ్రీరాముడనే పేరుతో పుత్రుడై జన్మించాడు. ఈతనికి 21వ తరం వాడు నలుడు. ఇతడు దమయంతి భర్త. నలుడు కాదు, దమయంతి భర్త నలుడు కాదు. ఇతను బాగా తెలుసుకోవాలి మీరు. ఇతను మరో నలుడు, ఇంకొక నలుడు. పఠన్ సమ్యగిమాం సృష్టిం ఆదిత్యస్య వివస్వతః శ్రాద్ధాదేవస్య దేవస్య ప్రజానాం పుష్టిదస్య చ ప్రజావానేతి సాయుజ్యం ఆదిత్యస్య వివస్వతః విపాప్మా విరజాశ్చైవ ఆయుష్మాంశ్చ భవత్యుత. జనమేజయ, ఇది వివస్వంతుడు అనే పేరు గల సూర్యదేవుడి యొక్క వంశచరిత్ర. ఈ దేవుడే శ్రాద్ధాదేవుడు. ఈ చరిత్రను చదివిన వారికి పుష్టి కలుగుతుంది, వంశం పెరుగుతుంది, సూర్యదేవుడితో సాయుధ్యం లభిస్తుంది, కల్మషాలు పాపాలు తొలగుతాయి, ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘ వ్యాధులు శమిస్తాయి. ఇక శ్రాద్ధాదేవుడు అనే పేరు సూర్యుడికి అన్వయిస్తుందా, వైవస్వత మనువుకి అన్వయిస్తుందా, యముడికి అన్వయిస్తుందా అనేటువంటి విషయంలో వ్యాఖ్యాతలలో భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పై ముగ్గురు ఒకే వంశం వారు గనుక వీరిలో ఎవరికి ఈ పేరు అన్వయించిన కథాక్రమంలో తేడా ఏమీ రాదు. హరివంశాన్ని వెలుగులోకి కావ్యంగా అనువాదం చేసిన ఎర్రాప్రగడ కవీంద్రుడు మొదలైన పెద్దలు సూర్యున్నే శ్రాద్ధాదేవుడిగా స్వీకరించారు. కనుక మనం కూడా ఆ పక్షాన్నే స్వీకరించి మనం ముందుకు సాగుతున్నాం. మనం ఆ పక్షం వెళుతున్నాం. చంద్రవంశోత్పత్తికి పీఠిక ఇప్పుడు మనం చెప్పబోయేది. ఇప్పుడు వరకు సూర్యవంశాన్ని గురించి వర్ణించిన వ్యాస భగవానుడు ఇక చంద్రవంశాన్ని గురించి కూడా వర్ణించదలుచుకున్నాడు. ఎందుకంటే ఈ చంద్రవంశంలోనే యదువంశం అనేది ఒక శాఖగా వెలిసింది. దానిలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. ఇంతవరకు మనము రాముడి యొక్క చెప్పుకున్నాం. రాముడి వరకు ఆ వంశం సూర్యవంశం వచ్చే వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చంద్రవంశంలోకి ప్రవేశిస్తున్నాం. సూర్యవంశ వర్ణన మొత్తాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వంశానికి అనుసంధానం చేయబోతూ దానికి పీఠికగా చంద్రవంశ చరిత్రను వ్యాస భగవానుడు ప్రస్తావించదలుచుకున్నాడు. చంద్రుడికే మరో పేరు సోముడు. ఆ సోముడు ఉండే లోకానికి దాన్ని సోమలోకం అనేటువంటి పితృలోకమని పేరు. ఆ విధంగా సోముడికి పితృదేవతలకు వారికి సంబంధించినటువంటి శ్రాద్ధాలకు సంబంధం ఉంది. అందువల్ల సోమవంశ అవతరణకు పీఠికగా పితృదేవతల గురించి శ్రాద్ధ విధానాల గురించి వ్యాస భగవానుడు సంగ్రహంగా ప్రస్తావించదలుచుకున్నాడు. దానికి అనుగుణంగానే సూర్యవంశ పరంపర చరిత్రను రెండవ నలుడి దాకా విన్న జనమేజయుడు వైశంపాయనుని ఇలా అడిగాడు. వైశంపాయనుడు జనమేజయుడు, ఓ వైశంపాయన మహర్షి, అదితి కశ్యపుల పుత్రుడైన సూర్యుడికి శ్రద్ధాదేవుడి అనే పేరు ఉందని విన్నాను కదా. ఆ శ్రద్ధాదేవుడు కొందరు ఆయన పుత్రులైనటువంటి వైవస్వత మనువుకి యమధర్మరాజుకి కూడా శ్రాద్ధాదేవుడు అనే పేరు ఉందని కూడా అంటున్నారు కదా. ఇంతకు ఈ శ్రాద్ధం అంటే ఏమిటి?
దానికి మూలమైన పితృదేవతలంటే ఎవరు? ఈ పితృదేవతలలో గణాలు ఉన్నాయని విన్నాను. ఆ గణాల వివరాలు ఏమిటి? ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది మనకు కొంచెం గందరగోళంగా అర్థమయ్యేది కష్టంగా ఉంటుంది. మన పితృదేవతలనే ప్రార్థన చేసుకుంటే అర్థమవుతుంది. బలాఢ్యమైనటువంటి ఒక చిక్కు ఇప్పుడు ఇంక మనకు ఒకదానికొకటి అంటించేశారు. చాలా క్లిష్టమైనటువంటి ఒక విచారం మనం చెప్పకపోతున్నాం. మీరు మొదటి నుంచి సరిగా వింటే ఇది ఏమంత క్లిష్టం కాదు, అంత కష్టమేం కాదు. ఇది మీరు ఇప్పుడు బాగా వినాల. పితృదేవతల విచారంగా, శ్రాద్ధాదేవతలు విచారంగా వింటే అన్ని పాపాలు పోతాయి. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో తప్పు చేసేది ఏంటంటే పితృదేవతలను మర్చిపోవటం. మనం 4 తరాలు వాళ్ళని మర్చిపోకూడదు. మనం నాన్నను, వాళ్ళ నాన్నను, వాళ్ళ నాన్నను, వాళ్ళ నాన్నను మనం రాసి పెట్టుకోవాలా వాళ్ళ పేర్లు. మనం ఈ 4 పేర్లు చెప్తుండాల సంవత్సరం సంవత్సరం. మన తాతగారికి పెట్టేటప్పుడు, వాళ్ళని పిలిచేటప్పుడు వాళ్ళ తాతగారిని పిలిచాలా. మనం 4 తరాలు వాళ్ళని పిలిచాలా. మొట్టలో 7 తరాలు ఉండింది, న్యాయంగా 7 తరాలు వారిని పిలిచాలా. అంత జ్ఞాపకం ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి 4 తరాలు అన్నారు. రాసి పెట్టుకోవాలా. అసలు మనం ఇప్పుడు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. పుట్టిన డేటే సరిగ్గా వేసుకోవటం లేదు. ఆసుపత్రిలో ఆయా ఏం చెప్తే అదే డేటు, మనకు అదే టైం 1 నిమిషం వ్యత్యాసమైన మనకు బలం, నక్షత్ర బలం మారిపోతుంటుంది. ఫలానా 10 ఏళ్లకు ఫలానా రోజు ఫలానా సమయంలో గ్రహణం పుడుతుందన్నారు. ఒక సైన్స్ అండి అది కూడా. అందుకని పితృదేవతలను మనం మర్యాద చేయాలి. పితృదేవతలకు మనము తల వంచకపోతే, వాళ్ళని గౌరవించకపోతే అసలు మన శరీరము, మన ప్రాణం తెచ్చింది ఎవరు? మన వంశం, మన పితృదేవతలు. నారాయణ 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 హరే కృష్ణ. శ్రాద్ధం అంటే ఏమిటి? దానికి మూలమైనటువంటి పితృదేవతలంటే ఎవరు? ఆ పితృదేవతలలో గణాలు ఉన్నాయని విన్నాను. ఆ గణాల వివరాలు ఏమిటి? వాళ్ళ బలం ఏమిటి? వాళ్లను శ్రాద్ధారూపమైన విధానంలో మనం ఆరాధిస్తే మనకు కలిగే మేలు ఏమిటి? ఈ వివరాలన్నీ దయచేసి మాకు చెప్పండి అని ప్రార్థించాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, నువ్వు అడిగిన విషయం చాలా సనాతనమైనది. జాగ్రత్తగా విను. పూర్వం కృతయుగంలో బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు మార్కండేయుడికి ఈ విషయం చెప్పాడు. ఆ మార్కండేయుడు చిరంజీవి కనుక ద్వాపరయుగంలో మీ వంశంలోని భీష్ముడికి ఆ విషయాలంతా చెప్పాడు. ఆ భీష్ముడు మీ పెదతాతగారైనటువంటి ఆ ధర్మరాజుకు చెప్పాడు, ఉపదేశం చేశాడు. భీష్ముడికి మార్కండేయుడికి పితృదేవతల గురించినటువంటి చర్చకు అవకాశం కలిగిన విధానం చాలా విచిత్రమైనది. అది కూడా విను. కురు పితామహుడైన భీష్ముడు ఒకసారి వాళ్ళ తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారికి శ్రాద్ధం పెడుతున్నాడు. ఆ శ్రాద్ధంలో పిండాలు పెట్టే సమయం వచ్చింది. నేల మీద దర్బలు పరిచి వాటి మీద పిండాలను ఉంచాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. భీష్ముడు మంత్రపూర్వకంగా ఎండిన దర్బలను నేల మీద పరిచాడు. ఇక పిండాలు వాటి మీద పెట్టబోతున్నాడు. ఇంతలో ఆ దర్బల మధ్యలోంచి మానవ హస్తం ఒకటి పైకి పొడుచుకొని వచ్చింది బయటికి. ఆ చెయ్యి తగలంగానే ఎండిపోయినటువంటి దర్బలు
ఆ పక్కనే ఉన్నటువంటి ఎండు సమిధులు నవనవలాడుతూ చిగురుటాకుల్లాగా మెరిసిపోయాయి. అక్కడ ఉండేటువంటి దర్భలన్నీ చిగిరాయి, అంతా చిగురు పట్టింది, నిగనిగలాడుతున్నాయి. అప్పుడు భీష్ముడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అలాంటి స్పర్శ శక్తి తన తండ్రి చేతికి పూర్వం ఉండేది. ఆయన ముట్టుకున్నటువంటి ఎండుటాకు కానీ ఎండు పుల్ల కానీ పచ్చిదిగా మారిపోయేది. ఇవాళ ఈ పొడుచుకు వచ్చినటువంటి చేతికి కూడా అలాంటి శక్తియే కనిపిస్తుంది కదా. పైగా ఆ చేయి పూర్తిగా తన తండ్రి చేయిలాగే ఉంది కదా, ఏమీ తేడా లేదు. ఇంతలో దర్భల మధ్య నుంచినే ఒక వాక్కు వినిపించింది. కింది నుంచి వచ్చినటువంటి చెయ్యి ఒక వాక్కు చెబుతున్నది, నాయనా త్వరగా ఆ పిండం నా చేతిలో పెట్టు, ఆలస్యం చేయకు, నాకు ఆకలిగా ఉంది అని. ఆ గొంతు తన తండ్రిదే, అందులో సందేహం లేదు. తండ్రి చెయ్యే, తండ్రి వాక్కే, శబ్దము, వాయిస్ కనిపెట్టాడు. అయినా సరే భీష్ముడు తొందరపడలేదు, తొందరగా పెట్టలేదు చేతిలో. కొంచెం ఆలోచనలో పడ్డాడు భీష్ముడు. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా మరణించిన వాడి చేతిలో పిండం పెట్టమని లేదు, ఎక్కడా లేదు. పరలోకంలో ఉండే పితృదేవతలు భూలోకపు పిండాలను తినటం సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైనా ఒక పిండంతో ఒక మనిషి ఆకలి తీరదు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం పిండాలు దర్భల మీద పెడితే ఆ పిండాలలో నుంచి ఒక అపూర్వమైనటువంటి శక్తి పుట్టి అది పితృలోకానికి ప్రయాణం చేసి అక్కడ ఉన్న పితృదేవతలకు అంది వారికి తృప్తిని కలిగించగలుగుతుందే కానీ సాక్షాత్తుగా ఆ పిండము రెక్కలు కట్టుకొని పితృలోకానికి పోదు. పెడుతూనే పిండం వెళ్ళిపోదు. దర్భల మీద పెట్టించేది అందుకే. ఆ మంత్రబలం వల్ల, ఆ దర్భలకు ఉండేటువంటి శక్తి బలం వల్ల ఆ పిండము పితృలోకానికి వెళుతుంది. అంటే ఆ ఎనర్జీ శక్తి అక్కడ వెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తుంది. అంతేగాని ప్రత్యక్షంగా ఈ పిండము అట్లా పోదు పైకి, టొయ్ అని పోదు పైకి. అందువల్ల శాస్త్రంలో చెప్పినట్టే చెయ్యాలి. కానీ తండ్రి చేయి కనిపించింది కదా అని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. తక్షణం తండ్రి చేయి వచ్చేసింది కదా అని చెప్పి పెట్టలేదు. భీష్ముడు ఒక్క క్షణం కాలంలోనే ఇంత దీర్ఘంగా ఆలోచించాడు. అందుకే కూడా భీష్ముడు తన చేతిలో ఉన్నటువంటి పిండాన్ని తండ్రి చేతిలో కాకుండా దర్భల మీదే పెట్టేశాడు. తండ్రి చేతికి ఇవ్వలేదు, కిందనే పెట్టేశాడు. శంతనుడు అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు శంతనుడు మహానుభావుడు. నాయనా భీష్మ, నీ ధర్మదీక్ష అద్భుతం. నారాయణ నారాయణ, హరే కృష్ణ.